మోదీ గవర్నమెంట్ గారికి లక్షల కోట్లు ఒక్క ఇన్వెస్ట్మెంట్ 6 లక్షల కోట్లు అఫీషియల్గా ఇప్పించా. నల్లధనం కాదు, తెల్లధనం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే నా మద్దతు అడిగారు, ఇచ్చాను. ఒక కండిషన్తో, సమిట్ పెడదాం. వీడియో మీరు చూశారు. సమిట్ పెడదాం అన్నారు. పెడితే లక్షల కోట్లు తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్, వేల కోట్లు డొనేషన్స్. ఇంకెవరికైనా సత్తా ఉందా? నా గురించి నేను మాట్లాడుకోకూడదు. మరి మీ మీడియా మిత్రులు, నేను ఒకటే చెప్పాను, మీడియా కవరేజ్ ఇచ్చినంత వరకు దేశం బాగు చేయడానికి పనిచేస్తా. ఏ రోజైతే నార్త్ ఇండియాలో మోదీ మీడియా మోదీకి అమ్ముడుపోయిందో, అలాగే మన మీడియా అమ్ముడుపోయిన రోజుని నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టేస్తా. అంటే అర్థం ఏంటి? మీ ప్రతి కుటుంబానికి 5 కోట్ల అప్పు. మీకు ఇక్కడ జర్నలిస్టులు కూర్చున్నారు, 25 మంది ఉన్నారు. మీ కుటుంబంలో 5గురు ఉంటే 5గురికి 5 కోట్ల అప్పు. మోదీ గారు చేసింది, కేసీఆర్ గారు చేసింది, కాంగ్రెస్ 54 సంవత్సరాల్లో చేసింది, బీజేపీ 15 సంవత్సరాల్లో అప్పు చేసింది. నెలకి 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు మోదీ గారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సంవత్సరానికి 1,00,000 కోట్లు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు అప్పు చేస్తున్నారు. 1,00,000 కోట్లు. ఇవి అఫీషియల్ నెంబర్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,70,000 కోట్లు రిజర్వ్ చేసుకున్న ఆయిల్ లాంటి డబ్బు, అంటే లైఫ్ అండ్ డెత్, సునామీ, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అది వాడాలి. ఆ డబ్బులు కూడా వాడేశారు. యాజ్ అ వరల్డ్ ఎకానమిస్ట్, ఓన్లీ ఎవాంజలిస్ట్ని కాదు, వరల్డ్ ఎకానమిస్ట్, ప్రాబ్లమ్ సాల్వర్ని. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. ఇది మీ కొరకు చెప్తున్నాను మీడియా మిత్రులకి. మనకేమో అప్పులు ఎక్కువైపోయాయి. చైనా ఏమో 100 దేశాలకు అప్పిస్తుంది, మనమేమో 100 దేశాల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం. నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది. ఇప్పుడు చైనా జీడిపి 18 ట్రిలియన్, మన జీడిపి 3 ట్రిలియన్ కూడా కాదు. అంటే చైనా జీడిపి 7 రెట్లు ఎక్కువ ఈ 35 సంవత్సరాల్లో. కారణం పొలిటికల్ కరప్షన్ ఇండియాలో. చైనాలో 1,00,000 రూపాయలు అవినీతి జరిగితే 7 సంవత్సరాలు జైలు శిక్ష. ఈరోజు 1,00,000 కోట్లు 5 లక్షల కోట్ల అవినీతి చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మినిస్టర్లు. అనేక సార్లు చెప్పాను, మల్లారెడ్డి, పుల్లారెడ్డో, ఎల్లారెడ్డో మిత్రులు పాలు అమ్మి, పువ్వులు అమ్మి, పెరుగు అమ్మి 3 లక్షల కోట్లు సంపాదించాల. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరి పేరో చెప్పాలి కనుక, నాకు ఆయన మిత్రులే. ఆ రాజకీయ అవినీతి. బాబుమోహన్ గారు ఒక మంచి మాట చెప్పారు, నేను భూ కబ్జాలు చేయలేదు అంటే. బాబుమోహన్ గారు ఒక మాజీ మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 రూపాయి దోచుకోలేదు, 1 రూపాయి అవినీతి చేయలేదు. ఛాలెంజ్ చేశారు, ఎంక్వైరీ చేసుకోండి అని. ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు? చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు, ఐఏఎస్ రిటైర్డ్, చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు, ఎక్స్ డీజీపీ సాంగ్లియానా గారు, మాజీ ఎంపీ, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ప్రిన్సిపల్స్, ఎడ్యుకేటెడ్ అందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు? ఇక్కడున్న ఛానల్స్ అన్ని సర్వేలు చేశారు. ప్రతి ఛానల్, చిన్న ఛానల్తో సహా, ఈ పేరు చెప్పకుండా ఈ చిన్న ఛానల్ చూపిస్తున్నా, సర్వే చేశారు. కేఏ పాల్ కావాలా, కేసీఆర్ కావాలా? 82% నన్ను కోరుకున్నారు. పెద్ద ఛానళ్ళు సర్వే చేశారు, ఎన్టీవీ, ఏబిఎన్, టీవీ9, V6లు. 68% ఏబిఎన్లో, 72% టీవీ5లో. ఎంతమంది పాల్ గారు మాటలు నమ్ముతారు? 91% టీవీ9లో,
90% ఎన్టీవీలో. మీ సర్వేలు లక్షల మంది ఓటేస్తున్నారు. ఈ నాయకావు సర్వేలు. వైజాగ్లో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, విశాఖపట్నం. పాలన రావాలి, పాలన మారాలి అనే స్లోగన్తో 3 కోట్ల ప్రజలను రీచ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. వరంగల్ ఎంపీగా బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీలో చేరగానే మేము అనౌన్స్ చేసాం వారి పుట్టినూరైన వరంగల్. ఎందుకు? అభివృద్ధి కొరకు, నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, యూనివర్సిటీలు సదాశివపేటలో కట్టినట్టు, చారిటీ సిటీలో కట్టినట్టు వరంగల్లో ఉచిత విద్య KG to PG, ఉచిత వైద్యం అందరికీ. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్కి 54 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, బీజేపీకి 15 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. మరి ఈ కుటుంబ పార్టీలకి 77 సంవత్సరాలు ఇచ్చారు. మన బీసీలు 55% ఉన్నాం, మన కాపులు 27% ఉన్నాం, మన దళితులు, నేను దళితుడిగా మాట్లాడుతున్నా, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 16% ఉన్నాం. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నారు కేసీఆర్ గారు. అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు? బాబు మోహన్ గారు. ఆయన ఎందుకు చేయలేదు? పోనీ టీడీపీ వాళ్ళు చేశారా? పోనీ అంతకీ బీజేపీ సామాజిక న్యాయం అన్నారు. బాబు మోహన్ గారిని దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారా? వరంగల్ టికెట్ ఇస్తానని ఎంపీ టికెటే ఇవ్వకుండా అందరూ చేశారు. అంటే మా బీసీలు, కాపులు, దళితులు అయితే మీరు పట్టించుకోరు. వీళ్ళు క్రిస్టియన్స్ రా, వీళ్ళు ముస్లింలు రా, వీళ్ళు దళితులు రా. అదే 2-3 కులాలకు చెందుంటే మేము పేర్లు చెప్పను, మమ్మల్ని ముఖ్యమంత్రులు చేస్తారు. ఒక కులంలో 12 మంది ముఖ్యమంత్రులు. కులానికి వ్యతిరేకమైతే నేను మద్దతు ఇచ్చిండేవాడిని. అయితే ఇప్పుడే మేమేం కోరుతున్నాం, వారు అలయన్స్ పెట్టుకుందాం అంటున్నారు. ఓకే అంటున్నారు బాబు మోహన్ గారు. వారి కొరకు బీఆర్ఎస్ని, బీజేపీని, కాంగ్రెస్ని నేను కోరుతున్నది, వరంగల్ నిజంగా అభివృద్ధి జరగాలి అంటే, మేము మొన్న సర్వే చేసాం వరంగల్లో, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ చేశారు. 3-4 లక్షల మంది, 3,80,000 మంది క్రిస్టియన్ ఓట్ బ్యాంకే ఉంది. నేను ఎప్పుడు అలయన్స్ పెట్టుకోలే. కాంగ్రెస్ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు, మీకు తెలుసు. అహ్మద్ పటేల్, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, గులాం నబీ, సుశీల్ కుమార్ సిందే అందరూ ఈ 10 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో నన్ను కలిసిన వారే. అలాగే బీజేపీలో మీకు అందరికీ తెలుసు, మోదీ, అమిత్ షా గారు, రూపాల రెగ్యులర్గా కలిసిన వారే. నేను అలయన్స్ పెట్టుకోలే. ఎందుకు అంటే అందరి పార్టీల్లో అవినీతి ఉందని. కానీ దేశాభివృద్ధి కొరకు, రాష్ట్రాభివృద్ధి కొరకు, బాబు మోహన్ గారి కొరకు అలయన్స్కైనా సిద్ధమని నేను ఒప్పుకున్నా. మేము కాంగ్రెస్ కలిస్తే 17 తెలంగాణ ఎంపీలు మాకే వస్తాయి. మేము బీఆర్ఎస్ కలిస్తే 17 ఎంపీలు మాకే వస్తాయి, పోతే ఒక ఎంఐఎం తప్ప. ఇది నా ఛాలెంజ్. మాకు ఓట్ బ్యాంక్ ఉందని ఇదే రుజువు, మీ సర్వేలే రుజువు, మీరే రుజువు. అప్పులు తీరాలి, అభివృద్ధి జరగాలి, పాలన రావాలి, పాలన మారాలి. ఎలక్షన్లు ఏప్రిల్లో జరగకూడదు, లాస్ట్ ఫేజ్ మేలో జరగాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసా. ఫ్రైడే అడ్మిట్ అయిపోయింది, లిస్టింగ్ కూడా అయిపోయింది మండేకి. ఏప్రిల్ 16ని ఎలక్షన్ ఏంటి, మే 26ని కౌంటింగ్ ఏంటి? ఈ 40 రోజులు ఈవీఎంలు మునుగోడులో మార్చినట్లు మార్చడానిక? మునుగోడులో మీ అందరూ చూశారు మొత్తం ఈవీఎంలు ఏ విధంగా మార్చారో, పక్కన ఏ విధంగా పార్క్ చేశారో. 7 ఆఫీసర్లు, 4 ఆఫీసర్లు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈవీఎంలు మార్చకుండా ఉండాలి అంటే
ఎలక్షన్ అయిన వెంటనే కౌంటింగ్ లెక్క పెట్టాలి. మీరు యూరోపియన్ కంట్రీస్ 50 దేశాలు చూడండి, ఎలక్షన్ అయిన రోజునే కౌంటింగ్. అది అమెరికా అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, యునైటెడ్ కింగ్డమ్ అవ్వచ్చు, నార్వే అవ్వచ్చు, స్వీడన్ అవ్వచ్చు, డెన్మార్క్, మీకు తెలిసిన పేర్లు చెప్తున్నా. నేటో కంట్రీస్ 30 దేశాలు చూడండి. చిన్న చిన్న దేశాలు చూడండి అంతవరకు, సింగపూర్. ఇదిని ఎలక్షన్ అవ్వగానే కౌంటింగ్ అవుద్ది. మరి మనం డెమోక్రసీ అంటాం, ఎలక్షన్ అయిన 30-40 రోజుల్లో కౌంటింగ్ ఎందుకు? ఎవరికి అడిగే సత్తా లేదు. కనుక అభివృద్ధి జరగాలి, అప్పులు తీరాలి, ఇండియా శ్రీలంక లాగా, సుడాన్ లాగా, నైజీరియా లాగా, వెనజువేలా లాగా అవ్వకుండా ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీ రావాలి. అంతే సొల్యూషన్. మార్పు రావాలి. అందరూ ఫోటోలు తీసుకుంటారు. 2-3 వేల మంది ఏపీ హైకోర్టులో, 3 వేల మంది పైగా తెలంగాణ హైకోర్టులో సెల్ఫీలు తీసుకుంటారు. ఒక్కొక్కరు 100 మందితో ఓట్లు వేయించాలి. తీసుకున్న వారు ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకోవాలి. ఎమ్మెల్యేలుగా, ఎంపీగా పోటీ చేస్తారన్న వారు 7569, ఈ నెంబర్ రాసుకోండి ప్రింట్ మీడియా మిత్రులు, 7569441275. మా అధికార ప్రతినిధి రవికుమార్ గారు ఇక్కడ లేరు, వైజాగ్లో ఉన్నారు, విశాఖపట్నంలో. వారికి కాల్ చేయండి, బాబ్జీకి కాల్ చేయండి, మా కోర్ కమిటీకి కాల్ చేయండి, మా స్టేట్ కమిటీని కలవండి. కొట్టుకోవడం కాదు. బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్, కాంగ్రెస్ వదిలి బీజేపీ. ఏం చేసింది బీజేపీ? సంవత్సరానికి 1,00,000 కోట్లు కాంగ్రెస్ అప్పు చేస్తే నెలకి 1,00,000 కోట్లు బీజేపీ అప్పు చేసింది. నల్లధనాన్ని తీసుకొచ్చిందా? 15 లక్షలు అందరికి ఇస్తానన్నారు. నా మిత్రుడు మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు సంవత్సరానికి. 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా? ఉన్న 20 కోట్ల ఉద్యోగాలు పోయాయి, అప్పులు ఎక్కువైపోయాయి. ఇండియా 100వ స్థానంకి వెళ్ళిపోయింది. ఏమనంటే ఇండియా నెంబర్ 1 అంటారు. నెంబర్ 1 దేంట్లో? అవినీతిలో, అప్పుల్లో, నల్లధనంలో. అదానీ అంబానీకి 25 లక్షల కోట్లు. ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ అప్పులు మాఫీ చేస్తారా? అప్పులు మాఫీ చేయడంలో, బినామీలకి దేశాన్ని అమ్మిడిలో. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు, 8,000 కోట్లకు అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే ఫిబ్రవరి 28ని ఫేవరబుల్గా నాకు హియరింగ్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చారు. ఏంటి? పాలుగారిస్తున్న 8,000 కోట్లు తీసుకోండి, స్టీల్ ప్లాంట్ని అమ్మకండి, దానికి కౌంటర్ మార్చి 14ని ఫైల్ చేయండి. చిన్న విషయమా? మనకి స్టీల్ ప్లాంట్ తెలంగాణలో కడతామన్నారు, కడపలో కడతామని కట్టలేదు సరికదా? 33,000 ఎకరాల స్టీల్ ప్లాంట్, ఎకరం 25,000, 25 కోట్లు, 8 లక్షల కోట్లు, 8,000 కోట్లకి అమ్మేస్తున్నారు. ఎవరు? మోదీ మిత్రుడైన అదానికి, జిండాల్కి. ఎవరు అడుగుతున్నాడు? ఎవరు నోరిప్పితే జైల్లో పెడతారని చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇప్పుడు సరెండర్ అయ్యాడు. మీరు ఎన్ని సీట్లు అడిగితే అన్ని ఇస్తాను సార్, ఎక్కడ అడిగితే అక్కడ ఇస్తాను సార్, నన్ను మరలా జైల్లో పెట్టకండి సార్. ఇది కనుక మిత్రులారా, దేశాన్ని కాపాడే బాధ్యత మీడియా ఓనర్స్కి ఉంది, మీడియా రిపోర్టర్స్కి ఉంది. నేను 3 మినిట్సే మాట్లాడదాం అనుకున్నాను. అర్థం చేసుకోండి, ఎన్నో రోజులు లేదు. ఎలక్షన్ రేపు మండే పోస్ట్పోన్, మేలో పెట్టకపోతే 40 రోజులే ఉంది. సునామీ రావాలి అంటే మార్పు రావాలి. మార్పు రావాలి అంటే అందరం కలిసి పని చేయాలి. ఈ రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఇంత తెలివైన వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారు ప్రజాశాంతి పార్టీలో? 120 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళందరూ ఎందుకు ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు? అన్ని పార్టీలని చూసేశారు. టీడీపీని చూశారు, టీఆర్ఎస్ని చూశారు, బీజేపీని చూశారు, కాంగ్రెస్ని చూశారు. చివరికి ఒక చిన్న వయసు అయిన కేజ్రీవాల్ని పంజాబ్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు ఎన్నుకున్నారు. మరి మన తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఎన్నుకోకూడదు? బాబు మోహన్ రావు అదే అన్నారు, సార్ మార్పు కోరుకుంటున్నారు తెలంగాణలో. నేను అన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా కోరుకుంటున్నారని. ఎందుకు? అప్పుల పాలైపోయి
కిడ్నీలు తప్ప అన్నీ అమ్మేశారు. 30 సంవత్సరాలకి మందు మద్యపానం నిషేధం చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఎలక్షన్ ముందు. ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో మొత్తం మద్యం అమ్మి నెలకి 20-25 కోట్లు సంపాదిస్తున్నాడు. మరి సత్యాలు చెప్పకపోతే, ఎవరి గురించి మాట్లాడకపోతే, యేసు ప్రభు సందేశం చెప్పడానికి నేను రాలేదు కదా. రాజకీయంగా మంచి పార్టీని ఎన్నుకొని రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను. 140-150 కోట్ల ప్రజలను రక్షించడానికి వచ్చాను. దేవుడు పంపగా వచ్చాను. జై శ్రీరామ్ అన్నవారిని జై శ్రీరామ్ అనేవాడిని, అల్లాహు అక్బర్ అన్నవారిని అల్లాహు అక్బర్ అనేనండి, ప్రైజ్ ద లార్డ్ అన్నవారిని ప్రైజ్ ద లార్డ్ అనేవ్వండి. ఇదిగో ఈయన హిందూ, రిటైర్డ్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ. బాబ్జీ హిందూ, మీరు క్రిస్టియన్. బాబు మోహన్ గారు క్రిస్టియన్. నా కోడల జ్యోతి హిందూ. ఆడు జై శ్రీరామ్ అందు కృష్ణ భక్తురాలు. చంపేద్దామా? నువ్వు జై శ్రీరామ్ అను, నువ్వు కృష్ణ భక్తురాలు అని. ఈ ప్రెస్ మీట్ కారణమే ఇప్పుడు వరకు నేను 15 నిమిషాలు మాట్లాడింది. సబ్జెక్ట్ ఏంటి? దేశం నాశనం అయిపోయింది, అప్పుల పాలైపోయింది, థర్డ్ ఫ్రంట్ రావాలి, మార్పు రావాలి, పాలు రావాలి, పాలన మారాలి, లక్షల కోట్లు అప్పు తీరాలి, అభివృద్ధి జరగాలి, కుటుంబానికి ఉన్న 5 కోట్లు అప్పు తీరాలి. దానికి భాగంగా బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా వరంగల్లో నిలబడడానికి మేము సిద్ధమయ్యాం. మీడియా మిత్రులకు మధ్యలో చెప్పింది ఏంటంటే, క్లియర్గా కాంగ్రెస్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, ఇతర పార్టీలు మాతో చర్చలు జరుగుతున్నాయి, అలయన్స్. నాకైతే ఇష్టం లేదు. బాబు మోహన్ గారు పెద్దలు ఇచ్చిన సలహా మేరకు అలయన్స్ అయితే ఇంకా బాగుంటుందండి అన్నారు. వారిచ్చిన సలహా మేరకు ఫస్ట్ టైం 15 సంవత్సరాల తర్వాత అవసరమైతే బాబు మోహన్ గారిని పార్లమెంట్లో పంపడానికి, వరంగల్ నుండి అభివృద్ధి చేయడానికి అలయన్స్కైనా సిద్ధమే. నేను అడిగాను బాబు మోహన్ గారిని, ఎవరైనా పర్వాలేదండి, మనకి కాంగ్రెస్ అయినా ఒకటే, వన్ సైడ్ 16 సీట్లు గెలుస్తాం 17లో, బీఆర్ఎస్ అయినా ఒకటే, 17లో ఎంఐఎం తప్ప మనమే 16 గెలుస్తాం, ఎవరు ముందుకు వస్తే వాళ్ళతో అలయన్స్ పెట్టుకుందాం అన్నారు. మిమ్మల్ని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి మేము నిలబెడతాం, నేను వస్తాను, మండే నుంచి క్యాంపెయిన్ చేస్తానన్నారు. తప్పక 2 రాష్ట్రాలను రక్షించడమే మా బాధ్యత. బాబు మోహన్ గారు మీరు మాట్లాడారు. ఇది కంక్లూజన్ ఇచ్చేసాను, 1 మినిట్. నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను పార్లమెంట్ కండి. మా పార్టీకి 175 అసెంబ్లీ స్థానాలు, అక్కడ 25 పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తున్నామని అనౌన్స్ చేస్తున్నాం. ఇక్కడ 17 చేస్తామా, అలయన్స్తో ముందుకు వెళ్తామా అన్నది బాబు మోహన్ గారి సలహాతో మేము ముందుకు వెళ్తామని స్టేట్ కోర్ కమిటీ కలుసుకున్నాం, మరలా కలుసుకుంటాం. కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఏపీలో అయితే పొత్తు పెట్టుకోవట్లేదండి, అది క్లారిటీ. చర్చలు జరుగుతున్నాయి. శ్రీనివాస్, నువ్వు అందుకే నా కెమెరాలు అన్ని లైవ్ రాకుండా చేశావు. తమ్ముడు రేవంత్ రెడ్డి చెప్పాడా ఏంటి? ఈరోజు మార్నింగ్ వద్దులే, మళ్ళీ అన్నీ నేను చెప్పకూడదు. తమ్ముడిని నన్ను దూరం చేయడానికి ఎవడైనా ట్రై చేశాడా? మొన్నే చెప్పా గుండె గీసేస్తా అని. పార్టీలకు అతీతంగా నా అనుబంధం నా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. నాకు ఎవరు శత్రువులు కాదు. కేసీఆర్ గారిని దీవించలేదా, ప్రార్థించలేదా? మంచి కొరకు, అభివృద్ధి కొరకు, సమిట్ కొరకు, మన తెలుగు రాష్ట్రాల సత్తా బీజేపీకి. ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో జంప్ అవుతున్నారు. దేనికి? నితీష్ కుమార్ కంటే 302 సెక్షన్ ఉంది, మర్డర్ కేసు రాసుకోండి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి 302 సెక్షన్ మర్డర్ కేసు ఉంది. ఒరే నేను లోపల పెడతాము అంటే 18 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు మోదీకి సరెండర్ అయ్యాడు. నేను మోదీకి సరెండర్ అవ్వాల్సిన పనే ఉంది. నా మిత్రులు నన్ను ఆయన పూజిస్తారు, నాకు సాల్వా కప్పుతారు, నాకు పూలమాలలు ఇస్తారు, నాకు వారు మిత్రులు. దేశాభివృద్ధి కొరకు నేను
లీడర్ని అయితే మోదీ గారు ఇచ్చిన 10 వాగ్దానాలు ఫెయిల్ అయిపోయారు. ఆ 10 వాగ్దానాలు 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తా. అది నా సత్తా. లక్షల కోట్లు తెచ్చాను, తేగలను. వైట్ మనీ 2 747లు, 3 హెలికాప్టర్లు, ఇంకొక మానవుడు తిరిగాడా? ఇప్పటికీ 2 747లు ఉన్నాయి. ఇప్పటికీ ప్రపంచం అంతా ఫాలోయింగ్ అని మీకు మొన్న లాస్ట్ ఇయర్ యుక్రెయిన్ యుద్ధంలో తెలిసిపోయింది. 197 దేశాల్లో 4 దేశాల్లో నాకు వ్యతిరేకంగా వెళ్ళాయి. నార్త్ కొరియా, సిరియా, ఎరిట్రియా, బెలరూస్. 192 దేశాలు నాతోనే ఉన్నాయి. రష్యాతో 4 దేశాలే ఉన్నాయి. ఇంతకన్నా మీకు రుజువులు ఏం కావాలి?